కార్తీక్ ఇంట్లో కిందన చాప వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి, "ఏంటి నాన్న కిందన చాప వేశావేంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "భోజనం తినాలి కదమ్మా! మరి అందుకే కిందన చాప వేశాను. రా కూర్చొని తిందాం" అని చెప్పేసి అయితే ఆకులు వేస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్, "రా అమ్మ భోజనం తిందువు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, "నాకు తినాలని లేదురా, ఆకలిగా లేదురా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏంటమ్మా నాన్న కోసం ఆలోచిస్తున్నావా ఏంటా? అవేమీ ఆలోచించకు, నువ్వు ప్రశాంతంగా భోజనం చెయ్యు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "అవేమీ లేదురా, నాకెందుకో ఆకలిగా లేదు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. "లేదు లేదు, నువ్వు ఎలాగైనా ఇక్కడ కూర్చొని కొంచెమైనా తినాలమ్మా" అని చెప్పేసి అయితే కార్తీక్ వాళ్ళ అమ్మకి భోజనం వడ్డిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్యని, "రా శౌర్య మనం కిందన కూర్చొని భోజనం చేద్దామని" చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం, "ఏంటి నాన్న ఇక్కడ డైనింగ్ టేబుల్ లేదు కదా! మరి ఎలా కూర్చుంటాం చెప్పు? ఎలా తింటాం చెప్పు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "చూడు నేను చేసిన విధంగా చెయ్యు, రా కూర్చో" అని చెప్పేసి అయితే తనను కూర్చొని పెడుతూ ఉంటాడు. "ఈ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదమ్మా, అందుకే మనం కిందన కూర్చొనే తినాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "ఈ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఎందుకు ఈ ఇంట్లో ఉండాలి? పదండి మనం మన ఇంటికే వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం, "ఎందుకు నాన్న ఈ ఇంట్లో ఏది అడిగినా లేదు అంటున్నారు. అలాంటిది ఈ ఇంట్లో ఉండవలసినంత అవసరం మనకేంటి? మనం మన ఇంటికే వెళ్ళిపోదాం పదండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్